వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే ఇది పారాచూట్ అడ్వాన్స్డ్ జాస్మిన్ హెయిర్ ఆయిల్ అన్నమాట. సో నేను తీసుకున్న ప్రోడక్ట్ ఎంత అంటే ఇది ₹42. మనకి ఎంత అంటే ఇది 90 ml ప్రోడక్ట్ వస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ adu లెట్స్ గెట్ ఇంటూ ద రివ్యూ ఆఫ్ దిస్. సో ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఈ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ చూద్దాం గైస్. ఇదేంటంటే మనకి స్లీప్ ప్యాకేజింగ్ లో వస్తుంది. చాలా సింపుల్ గా ఉంటుంది. ఈజీగా మనం ఇది బయట అది పడేసుకోవచ్చు, లేకపోతే వేరే వాటి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ పర్పస్ అది చేసుకోవచ్చు. సో ఇది క్యాప్ ఓపెన్ చేస్తే ఏంటంటే మనకి డైరెక్ట్ గా ఈ హోల్ నుండి ఆయిల్ అనేది పడుతుంది అనమాట. సో చాలా సింపుల్ లైక్ టిపికల్ పారాచూట్ యూనో లైక్ ప్యాకేజింగ్ లో ఇచ్చారనమాట. క్లియర్ బాటిల్ కాబట్టి మనకి ఎంత యూస్ చేసాం అనేది కూడా కనిపిస్తుంది. సో ఇది నా థర్డ్ బాటిల్ యాక్చువల్గా, ఎందుకంటే నాకు ఇది చాలా ఇష్టం. బికాస్ నార్మల్ కోకోనట్ ఆయిల్ తో కంపేర్ చేస్తే ఇది చాలా నాన్ స్టికీ ఫార్ములేషన్ అండ్ నాది ఆయిలీ స్కాల్ప్ అండ్ ఆయిలీ హెయిర్. సో అందుకని చెప్పి నేను ఇది యూస్ చేస్తూ ఉంటాను. తలస్నానం చేసిన తర్వాత అది కూడా కొంచెం 2-3 డ్రాప్స్ తీసుకుని అప్లై చేస్తూ ఉంటాను. సో దట్ ఆ స్మెల్, ఆ జాస్మిన్ స్మెల్ మీకు నచ్చితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఐ మీన్ మీకు మల్లెపూల స్మెల్ అది ఇదేంటంటే స్ట్రాంగ్ స్మెల్ ఉంది, బట్ అలా అని చెప్పి మరీ ఓవర్ పవరింగ్ గా కూడా లేదనమాట. సో ఓవర్ గా బాగుంది హెయిర్ మీద. ఏంటంటే ఆబ్వియస్లీ మనకి కోకోనట్ ఆయిల్ అనేది ఇంగ్రీడియంట్. సో ఇదేంటంటే మన హెయిర్ ని బాగా నరిష్ చేస్తుంది, మన హెయిర్ లో ప్రోటీన్ లాస్ అనేది అవ్వకుండా చేస్తుంది. అండ్ దీంతో పాటు మన జాస్మిన్ కూడా ఉంది కాబట్టి మన హెయిర్ అనేది మంచి స్మెల్ అది వస్తూ ఉంటుంది. మీకు ఒకవేళ కనుక ఎక్కువ స్వెట్ స్మెల్ అది వస్తూ ఉంటే మీకు సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో దట్ ఇది ఒక మంచి హెయిర్ పర్ఫ్యూమ్ లో కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. దగ్గరికి వచ్చేసరికి ఇది చాలా ఈజీగా నేను ఇప్పుడు మీకు అప్లై చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు తలస్నానం చేసేది నా హెయిర్ ఇంకా అంత ఆరలేదు, బట్ ఎండ్ దగ్గరికి వచ్చేసరికి మీరు చూసారు కదా చాలా ఈజీగా ఉన్నాయి. సో నేను జస్ట్ ఏంటంటే ఒక 2-3 డ్రాప్స్ తీసుకుంటాను, అంతే, ఎక్కువ తీసుకోకూడదు ఇది. ఎందుకంటే నేను లీవ్ ఇన్ ప్రోడక్ట్ లా యూజ్ చేస్తున్నాను కాబట్టి. మీరు ఓవర్ నైట్ హెయిర్ ఆయిల్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా నేను ఇంత తీసుకున్నాను, చాలా తక్కువ తీసుకుంటున్నాను. అండ్ తీసుకుని ఇదేంటంటే నేను నా ఎండ్స్ కి ఇలా జస్ట్ అప్లై చేపిస్తాను అనమాట. సో అందుకని చెప్పి నేను నా హెయిర్ ని కూడా అసలు ఏమి మెయింటైన్ చేయకుండా వచ్చాను వీడియో తీద్దామని చెప్పి చూపించడానికి మీకు. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ చాలా స్మూత్ గా అవుతుంది, షైన్ బాగా ఇస్తుంది. మీరు ఏంటంటే అప్లై చేసేటప్పుడు హెయిర్ డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి. తడి జుట్టు మీరు అప్లై చేయొద్దు. నాకు పైన తడిగా ఉంది కానీ కింద తడిగా ఏమి కొంచెం ఆరింది అనమాట, లైక్ 70% డ్రై ఉంది. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది ఈజీగా మేనేజబుల్ అవుతుంది. మీరు ఓవర్ నైట్ ట్రీట్మెంట్ లా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇలా లీవ్ ఇన్ హెయిర్ ఆయిల్ లా కూడా అప్లై చేసుకోవచ్చు. లివ్ ఇన్ తో అప్లై చేసేటప్పుడు ఏంటంటే జస్ట్ ఇలా ఎండ్స్ కి అప్లై చేయండి, స్కాల్ప్ కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. రోజు హెయిర్ ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు తలస్నానం చేసే ముందు రోజు మీరు స్కాల్ప్ కి కూడా పాటిస్తే సరిపోతుంది. సో ఈ హెయిర్ ఐ మీన్ హెయిర్ ఆయిల్ ఏంటంటే మనకి చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట వెన్ కంపేర్ విత్ నార్మల్ రెగ్యులర్ కోకోనట్ ఆయిల్. అండ్ ఆల్సో మీరు డైలీ యూసేజ్ కి యూజ్ చేసుకోవచ్చు. మీకు నార్మల్ ఆయిలీ ఆర్ కొంచెం డ్రై హెయిర్ ఉంటే మీకు డైలీ యూస్ కి పర్ఫెక్ట్ ప్రోడక్ట్. బట్ మీకు ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కాల్ప్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డ్రై హెయిర్ ఉంటే ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది మీకు అంతా యూజ్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఏంటంటే మీరు హెవీ ఆయిల్స్ ని అప్లై చేసుకోవడం బెటర్, అంటే లైక్ క్యాస్టర్ ఆయిల్ లేకపోతే రెగ్యులర్ కోకోనట్ ఆయిల్ ఇలాంటివి బెటర్ అనమాట. బట్ మీ హెయిర్ కనుక అంత పర్లేదు, నాకు అంత మాయిశ్చరైజేషన్ అవసరం లేదు అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే హెయిర్ సీరమ్స్ అవన్నీ స్కిప్ చేసి ఇదే హెయిర్ సీరమ్ కమ్ ఆయిల్ లా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ ఆయిల్ లా కూడా ఐ మీన్ హెయిర్ ప్రోడక్ట్ వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ప్రో ఏంటంటే దీని స్మెల్ చాలా బాగుంది. సెకండ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్. థర్డ్ ఏంటంటే గ్రీజీగా చేయదు మన హెయిర్ ని. ఫోర్త్ ఏంటంటే డైలీ వేర్ కి ఐ మీన్ డైలీ యూస్ కి మనం మంచిగా అప్లై చేసుకోవచ్చు హెయిర్ ఆయిల్ ని. అండ్ ఫిఫ్త్ థింగ్ ఏంటంటే ఇది మనకి ఏంటంటే మంచి షైన్ ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ హెయిర్ ని బాగా మేనేజబుల్ గా చేస్తుంది. అండ్ సిక్స్త్ ఏంటంటే దీనిలో కోకోనట్ ఆయిల్ ఉంది కాబట్టి మన హెయిర్ కి అండ్ ఈవెన్ స్కాల్ప్ కి కూడా మంచి నరిష్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు కాన్స్ లోకి వెళ్ళిపోదాం. సెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, జాస్మిన్ స్మెల్ అనేది. సో ఒకవేళ మీకు ఆ స్మెల్ పడదు అండ్ ఓవర్ పవరింగ్ గా అనిపించవచ్చు కొంతమందికి. సో మీకు ఎక్కువ ఫ్రేగ్రెన్స్ అవి నచ్చకపోతే ఇది స్కిప్ చేయడం బెటర్. అండ్ సెకండ్ కాన్ ఏంటంటే ఇదంతా మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ చేయదు. సో ఒకవేళ మీకు ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కాల్ప్ అంటే చాలా ఫ్రిజీ హెయిర్ అది ఉంటే దానికి మాత్రం ఇది ట్రీట్మెంట్ లో పనికి రాదు. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఏంటంటే డైలీ వేర్ కి బాగా యూజ్ అవుతుంది గైస్. ఇది జస్ట్ లైక్ మంచి షైన్ అది యాడ్ చేస్తూ ఉంటుంది, మీ హెయిర్ కి మంచి బౌన్సీనెస్ ని అది కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో నాకైతే బాగా నచ్చింది. సో మీరు ఒకవేళ యూజ్ చేస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోతుంది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కలిసి టేక్ కేర్, బై ఫ్రెండ్స్.